హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు 10 గంటల 24 నిమిషాల టైంలో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు 90 రోజులైంది. మనకు 180 డేస్ ఛాలెంజ్లో 90 రోజులలో మనం చాలా మిస్టేక్స్ చేశాము. రూల్స్ రాసుకున్నాం కానీ రూల్స్ పాటించలేదు. రూల్స్ రెగ్యులర్గా వైలేట్ చేస్తూ ఉన్నాము. సో మనం ఈ నెక్స్ట్ 90 డేస్ మన టార్గెట్ ఏంటి అంటే ఓన్లీ 1 లాట్ తోటే ట్రేడింగ్ చేద్దాము. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ హిట్ అయితే ఆ రోజుకి క్లోజ్. పర్ఫెక్ట్గా సెటప్ వస్తేనే ఎంట్రీ తీసుకుందాము, లేదంటే ఎంట్రీ అనేది చేయొద్దు. సో ఈ డిసిప్లిన్ అనేది నెక్స్ట్ 90 డేస్ ట్రేడింగ్ ట్రై చేద్దాము. సో దాంట్లో మనం రియల్గా ఏ విధంగా ఉంటుంది, 1 లాట్ తోటి చేస్తే క్యాపిటల్ అప్ డౌన్స్ ఎలా ఉన్నాయి, రికవరీస్ ఉంటాయా, బిగ్ లాసెస్కి వెళ్తామా అనేవి చూద్దాము. మెయిన్ ఏంటంటే ఒక డిసిప్లిన్ పాటిస్తూ పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎగ్జిట్, ప్రాఫిట్ లాస్ 1:2 అంటే రిస్క్ రివార్డ్ కూడా 1:1 రేషియోలో మనం చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, నేను ఓన్లీ 1 ఎంట్రీయే తీసుకున్నాను. సో బ్రోకరేజ్ కూడా 32 రూపీసే అయింది. సో మళ్ళీ ఎంట్రీస్ కూడా చేయలేదు. సో ఇంతకుముందు 3-4 ఎంట్రీస్ చేయడము, డైరెక్షన్ క్లారిటీ లేకుండా ఉండడము, వాడు ట్రాప్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. సో అప్ సైడ్కో డౌన్ సైడ్కో సో ఈ విధంగా ఉండడం వలన అందులోనే మనం ట్రాప్ అయిపోయి మనం మళ్ళీ దాంట్లో నుండి బౌన్స్ ప్రాఫిట్లోకి రావడానికి మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవటము, మళ్ళీ ఎంట్రీ ఎగ్జిట్ చేయటము, క్వాంటిటీ యాడ్ చేయడం, ఇలా చేసి ప్రాఫిట్స్ తీసుకొని రావడం చేయడం వలన సో ఈ విధంగా చేయడం వలన రెగ్యులర్గా మనకు ఏదో ఒకరోజు మనం రూల్ వైలేట్ చేసేసి బిగ్ లాస్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ 90 రోజులు ఉంది కాబట్టి సో మనం ఏ విధంగా రూల్స్ పాటిస్తూ ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుందా, ప్రాఫిట్ మనకు ఉన్న ఇంతకుముందు లాసెస్ని రికవర్ చేయగలమా లేదా అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు 2-3 స్ట్రాటజీలు ఉన్నాయి. సో అందులో 1 స్ట్రాటజీని ఫస్ట్ 3 months ప్రాక్టీస్ చేద్దాము. సో ఇంకేమైనా ఉంటే ఇంకొక 1-2 స్ట్రాటజీలను, సో అలాగా రెగ్యులర్గా మనం స్ట్రాటజీలను కూడా కంటిన్యూస్గా చేంజ్ చేయడం అనేది కాకుండా 1-2 స్ట్రాటజీస్ మోస్ట్లీ ఈ ప్రస్తుతం ఈరోజు చేసిన స్ట్రాటజీనే నెక్స్ట్ 90 రోజులు ట్రై చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక చిన్న స్ట్రాటజీ ద్వారాగా ఈ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ రెడ్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ చూసుకుంటే సో మనకు అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో కింద స్టాప్ లాస్ చార్ట్లో చూసుకున్నట్టయితే ఒక బిగ్ రెడ్ క్యాండిల్ పడ్డది. దాన్ని పడడానికి ముందు మనకి 900+ ప్రాఫిట్ కనపడ్డది. సో అది బుక్ చేసుకొని కావాలంటే మళ్ళీ రీఎంటర్ అయి ఉంటే మళ్ళీ మనకు రెండోసారికి మళ్ళీ ఒక 1000 వచ్చేది. సో మనకి అట్లా రెండు ఎంట్రీలు అంటే 2 సార్లు రీఎంట్రీలు చేసుకున్నట్టయితే మనకి 1500 వచ్చేది. సో నేను అలా ఎంట్రీ ఎగ్జిట్లు ఏం చేయలేదు, అలాగే హోల్డ్ చేశాను. ఓన్లీ సింగిల్ ట్రేడ్, సింగిల్ లాట్ తోటి. సో దానివల్ల ఈ ఏరియా దాకా వచ్చింది. సో కొంత ప్రాఫిట్ కనబడుతూ ఉంది. నేను ఇంకా అలాగే హోల్డ్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మార్కెట్ కూడా చూసుకున్నది ఇది 1 డే క్యాండిల్. సో 1 వే ట్రాఫిక్లో కంటిన్యూస్గా మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో వెళ్తుంది. మొన్న బిగ్ క్యాండిల్ ఎలాగైతే ఒక పెద్ద క్యాండిల్ పడ్డదో దాన్ని మళ్ళీ ఇది స్టాప్ లాస్ హంటింగ్ స్ట్రాటజీ ద్వారా ఇది అప్ ట్రెండ్ తీసుకుంటుంది. సో ఇక్కడ మార్కెట్ అయితే నేను కొంత 312కి అంటే 395 రూపాయలకి తీసుకున్నా. సో నేను 315కి ఎగ్జిట్ అయిపోయా. ఎప్పుడైతే సో ఇక్కడ 11 గంటల 59 నిమిషాలు అవుతుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 900+ కనబడ్డది ప్రాఫిట్. సో మళ్ళీ అంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అలాగే అంటే ఒక పైకి వెళ్తుంది కానీ కంటిన్యూస్గా పైకి బిగ్ బుల్లిష్గా వెళ్ళట్లేదు, స్లోగా వెళ్తుంది పైకి. సో నేను ఇప్పుడు 12:15 అవుతుంది. సో నేను 900, 1000 వస్తే ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. సో నాకు ఈరోజు స్టాప్ లాస్ హంటింగ్ స్ట్రాటజీ ద్వారా కంటిన్యూస్గా మార్కెట్ అప్ వెళ్తుంది. సో మనం హోల్డ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో నేను ఎప్పుడైతే ఈ 313 దాకా ఉంది, సో నేను 315కి స్టాప్ లాస్ పెట్టాను. సో అది నేను ఎప్పుడైతే 315కి ఎగ్జిట్ అయిపోయానో సో కంటిన్యూస్గా మార్కెట్ అయితే అప్ ట్రెండ్ వెళ్ళింది. 360 రూపాయల దాకా వెళ్ళింది. అంటే నాకు ఇంకొక 50 అంటే ఇంకో 2000 దాకా వచ్చేది. నేను కంటిన్యూస్గా అలాగే నేను హోల్డ్ చేసి ఉన్నట్టయితే. కాకపోతే ఎక్కువసేపు ఎందుకులే అని నేను అలాగే చాలా టైం తీసుకుంటుంది, మళ్ళీ మార్కెట్ కిందికి డౌన్ పడుతుందేమో అనుకొని సో నేను ఎగ్జిట్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే కొన్ని రోజులు మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా మనము
సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో బిగ్ లాసెస్ వస్తాయి క్వాంటిటీస్ పెంచడం ద్వారాగా రిగరస్గా ఎంట్రీ ఎగ్జిట్లు చేయడము ఓవర్ ట్రేడింగ్ చేయడం అనేది చేయడం వలన. సో కాబట్టి ఎక్కువ ఎంట్రీలు చేయడం అనేది చేయకూడదు. సో దానికంటే బెటర్గా మనకు క్యాపిటల్ని అరేంజ్ చేసుకోవటము చేసి సో స్వింగ్ ట్రేడింగ్ ప్యారలల్గా కొంత స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ కొంత క్యాపిటల్ని డిఫరెంట్గా చేస్తూ దాంట్లో హోల్డింగ్ చేసుకుంటూ చిన్న చిన్న ప్రాఫిట్ చేసుకుంటూ మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ మన ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకుంటూ లిమిటెడ్గా ట్రేడ్ చేయడం అనేది చేయాలి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. మొన్న మనకు ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. సో ఈ ఏరియాలో ఇక్కడ ఈ స్టాప్ లాస్ దగ్గర హిట్ అయిద్దేమో కిందికి వస్తుందని, కానీ 3 o'clock క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా మనం లాస్ బుక్ చేసుకున్నాము. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా మార్కెట్ బిహేవ్ చేసిందో చూద్దాము. సో ఇక్కడ మనకు మొన్న 23వ తారీఖు ఈ వేలో అంటే బిగ్ ఫాల్ పడ్డది. సో అక్కడ నుండి మనం ఫిబొనాసీ డ్రా చేసినాం అనుకో. సపోజ్ మనకి ఇక్కడ ఈ ఏరియా హై నుండి సో ఈ ఏరియా లో వరకు డ్రా చేసామనుకో, మనకి ఇక్కడ చూసుకున్నట్టు 50% ఎక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది 50%. సో 50% అంటే ఈ ఏరియా. సో ఈ ఏరియాని ఆల్రెడీ మొన్న టచ్ చేసింది, మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా కిందికి వచ్చింది. తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ డే అంటే ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు అదే 50% దగ్గర స్టార్ట్ అయ్యి మార్కెటు. సో ఇక్కడ నుండి కొద్దిగా బిగ్ మూమెంట్ ఇచ్చింది. సో 60% కూడా సో ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇక ఈ ఏరియా. ఇక్కడ నెక్స్ట్ ఏరియా ఏంటి, ఈ ఏరియా టార్గెట్. సో ఇది టార్గెట్. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. ఎందుకంటే మొన్న ఇక్కడ మనకు సెల్లర్స్ మార్కెట్ని కిందికి తీసుకొచ్చారు కాబట్టి ఈ ఏరియా నుండి మళ్ళీ మార్కెట్ పైకి తీసుకెళ్ళింది. ఇక్కడ మనకు ఫిబొనాసీ ఎక్స్టెన్షన్ డ్రా చేసుకున్నాం అనుకో. సో సపోజ్ ఈ ఏరియా నుండి ఈ హైకి తర్వాత ఈ లోకి డ్రా చేసుకున్నాం అనుకో. సో ఇక్కడ క్లియర్గా మనకి టార్గెట్స్ ఎక్కడికి వచ్చాయి, ఇగో ఈ టార్గెట్ వచ్చింది. ఇక్కడ చూసుకో, ఇక్కడ మనకి ఈ టార్గెట్ వచ్చింది. స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది అన్నట్టు. అంటే మొన్న ఇక్కడ నుండి సెల్ చేస్తే ఇక్కడ మార్కెట్ కిందికి వచ్చింది 400 పాయింట్స్. సో మళ్ళీ ఈరోజు కూడా అదే పాయింట్ని రెస్పెక్ట్ చేసింది. సో నేను ఈ ఏరియా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ సో ఈడ నిఫ్టీ 385 పాయింట్లు 1.8% అప్ ట్రెండ్ తీసుకుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా 576 పాయింట్లు గ్యాప్ అప్ తీసుకుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మంచి బిగ్ ర్యాలీ చేసింది. సో ఇక్కడ మనకి నేను ఆ రోజు మొన్న సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయకుండా ఈ ఏరియాకి వస్తే నేను ఇక్కడ నుండి ఇటు తీసుకున్నా, కానీ మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఒకటి యావరేజ్ చేసా, ఇక్కడ ఒకటి యావరేజ్ చేసా. ఏది ఫిబ్రవరి 8వ తారీఖుది. కానీ మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే నేను ఈ ఏరియాలో ఎగ్జిట్ చేశాను లాస్ తోటి. అదే నేను ఒకవేళ ఫిబ్రవరి 8ది నేను హోల్డ్ చేసి ఉన్నట్టయితే నాకు నో ప్రాఫిట్ నో లాస్లో మళ్ళీ సేమ్ దగ్గరకు వచ్చేసింది. సో నాకు ప్రాఫిట్ రాకున్నా కానీ మినిమం అంటే ఉండేది. ఒకవేళ రేపు ఏమన్నా ఇంకా పైకి వెళ్తే ఇంకా ఏమన్నా ప్రాఫిట్ వచ్చేది, లేదంటే నో ప్రాఫిట్ నో లాస్లో నేను ఫిబ్రవరి 8 దాన్ని నేను చేసుకునేది. కానీ లాస్ట్లో కట్ చేసాను, మార్కెట్ ఇంకేమన్నా కిందికి వస్తుందేమో అని. అంటే 2 రోజులు ఈ రోజు 2 రోజులు ఇక్కడ సైడ్ వేస్ చేయించి మళ్ళీ స్టాప్ లాస్ హంటింగ్ కోసం పైకి తీసుకొచ్చింది మార్కెట్ క్లియర్గా చూసుకున్నట్టయితే 1 వే ర్యాలీ రికవర్ చేసింది, మన స్టాప్ లాస్ హంటింగ్ కోసం వచ్చింది. ఎందుకంటే మొన్న ఇక్కడ ఏ రోజైతే ఇక్కడ 23వ తారీఖు సెల్ చేశారో వాళ్ళని హంట్ చేయడానికి ఇక్కడ సెల్ చేసుకున్న వాళ్ళ ప్రాఫిట్ని రానియకుండా చూడటానికి 1 వే ట్రాఫిక్ ఈరోజు వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఈ ఏరియాలో ఎంటర్ అయినా రెసిస్టెన్స్ ఈ ఏరియా ఉంది, ఇక్కడ దాకా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇంకా అంటే ఈ ఏరియా కూడా ఒక ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ R5 మొన్నటిది. సో ఈ ఏరియా దాకా అయితే మనకు ప్రాఫిట్ తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. సో ఇక్కడ నేను క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను 1 లాట్ తోటి. అది ఎలా తీసుకున్నాను అనేది చెప్తాను. ఇక్కడ ఇది మొన్నటి హై, ఈ హైని బ్రేక్ చేసేసింది సెకండ్ హ్యాండిల్ బ్రేక్ చేసేసి ఈ ఏరియాకి వెళ్ళింది. సో ఈ ఏరియాలో ఇక్కడ నేను సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో ఈ క్యాండిల్ హైలోని ఇటు సైడ్ బ్రేక్ చేస్తే ఇటు తీసుకుందామని, ఇటు పైకి బ్రేక్ చేస్తే పైకి తీసుకుందామని సో వెయిట్ చేశాను. సో ఇక్కడ ఈ క్యాండిల్ పైకి బ్రేక్ చేసేసింది కంటిన్యూస్గా. సో నేను ఈ ఏరియాలో ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాలో ఎంటర్ అయిన తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ ఒక సైడ్ వేస్లో వన్ వేలో సో
స్లోగా అప్ ట్రెండ్ తీసుకుంది. సో నేను కరెక్ట్గా 88 పాయింట్లు అంటే ఒక 70 పాయింట్ల దాకా ఉంది, కానీ మార్కెట్ మొమెంటం నేను క్లియర్గా ఈ ఏరియా నుండి ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయ్యాను. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయ్యాను. స్టాప్ లాస్ కూడా ఈ ఈ ఈ ఏరియా పెట్టుకున్నాను నేను స్టాప్ లాసు. సో ఒక లాటే తీసుకున్నాను. ఇంకా నేను అంటే టార్గెట్ కోసం వెయిట్ చేసి ఉన్నట్టయితే నాకు ఇంకా నేను ఇంకొక 2000 దాకా నాకు ఒక ప్రాఫిట్ అయితే వచ్చేది. సో ఇంత రైడ్ చేసి ఉండేవాళ్ళము. సో ఒకటి ఆప్షన్స్ వల్ల ఏంటంటే అది సైడ్ వేస్గా స్లోగా వెళ్తున్న కొద్దీ టైం డీకే అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్. సో ఇది ఫ్రెండ్స్. సో కొద్దిగా ఇక్కడ దాకా అయితే రైడ్ చేయలేదు నేను. సో కొద్దిగా ఎర్లీగానే కట్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.